హలో గైస్. సో ఈ వీడియోలో అయితే నేను ఆస్ట్రేలియాలో ఏ సిటీ స్టేట్లో ఉన్న క్యాన్బెరా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది, అసలు సిటీ ఎలా ఉంటుంది, సిటీలో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, అండ్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ఇంకా జాబ్స్ ఎలా ఉంటాయి, అండ్ పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కానీ అండ్ ఈవెన్ స్టడీస్ అయిపోయాక జాబ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ క్యాన్బెరా సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదేంటంటే క్యాపిటల్ సిటీ అన్నమాట. సో ఈ క్యాన్బెరా అనేది ఏసిటీ స్టేట్లో ఉంటుంది. ఈవెన్ మీరు మ్యాప్లో చూసుకున్నా కానీ ఈ ఏసిటీ స్టేట్ అనేది ఎన్ఎస్డబ్ల్యూకి లోపల ఉంటుంది. క్యాన్బెరా సిటీలోనే పార్లమెంట్ హౌస్ కానీ గవర్నమెంట్ సెక్టార్కి రిలేటెడ్ ఇవన్నీ ఈ క్యాన్బెరాలోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైజ్గా చూసుకుంటే మనకేమో ట్రామ్స్ ఉంటాయి. అన్ని ప్లేసెస్కి అయితే ఉండదు ట్రామ్స్ ఫెసిలిటీ, బట్ బస్సెస్ అయితే అన్ని ప్లేసెస్కి ఉంటాయి. మీరు మెల్బోర్న్, సిడ్నీ ఇలా సిటీస్తో కంపేర్ చేసుకుంటే సో ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట అలా పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటే. నెక్స్ట్ మనం యూనివర్సిటీస్ అండ్ స్టడీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ క్యాన్బెరా సిటీలో మనకి 2 యూనివర్సిటీస్, ఒక కాలేజ్ అయితే ఉంటుంది. సో యూనివర్సిటీస్ వచ్చేసి ఒకటి ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, దాన్ని ఏఎన్యు అంటాము. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ క్యాన్బెరా అన్నమాట, అంటే మనం యూసీ అని పిలుస్తాము. కాలేజ్ వచ్చేసేసి క్యాన్బెరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నమాట, సిఐటి అని పిలుస్తాం దాన్ని. సో ఇప్పుడు కాలేజ్ యూనివర్సిటీ అని ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నానంటే మోస్ట్లీ ఈ కాలేజీలో డిప్లొమా కోర్సెసే ఉంటాయి, అండ్ ఈ యూనివర్సిటీస్కి వచ్చేసేసి మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ అండ్ హెల్త్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఇలా ఉంటాయి. నేను చదువుకున్న యూనివర్సిటీ వచ్చేసి యూసీ, యూనివర్సిటీ ఆఫ్ క్యాన్బెరా. సో అందులో నేనైతే ప్రజెంట్ మాస్టర్స్ అయితే ఫినిష్ చేశాను. నేను కంపేర్ చేస్తే యూసీకి ఏఎన్యూకి, సో కంపేర్ టు యూసీ ఏఎన్యూ అసైన్మెంట్స్ టఫ్ ఉంటాయని విన్నాను. అండ్ అలాగే ఫీజ్ స్ట్రక్చర్ కూడా హైలో ఉంటుంది యూసీతో కంపేర్ చేసుకుంటే. యూసీ వచ్చేసేసి మనకి మెడికల్ రిలేటెడ్ కానీ ఐటీ కోర్సెస్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, అవన్నీ చేయొచ్చు. లైక్ మనం ఇండియాలో చూసుకుంటే మెయిన్గా ఏంటంటే ఐటీనే మెయిన్ ఫీల్డ్ అనుకుని లైక్ ఐటీ కోర్సెస్ చూస్తూ ఉంటారు. మనకి ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం మనకి ఏంటంటే హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ చైల్డ్ కేర్ రిలేటెడ్ అండ్ టీచింగ్ జాబ్స్ ఇలా మార్కెట్లో అయితే మంచి డిమాండ్లో ఉన్నాయి. ఈవెన్ ఆ డిమాండింగ్లో ఉన్న కోర్సెస్ వలన మనకి వీసాస్ కూడా ఈజీ అవుతాయి. లైక్ ఎవరైతే ఈ హెల్త్ కేరు అండ్ చైల్డ్ కేరు వీటిల్లో ఈ సెక్టార్స్లో పనిచేస్తారో వాళ్ళకైతే వీసా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషను ఈ ఇయర్ వరకే, మేబీ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్లో అవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్రిటికల్ స్కిల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అందులో డిమాండ్ ఉన్నవి ఉంటాయి, డిమాండ్ తక్కువ ఉన్నాయి ఉంటాయి. డిమాండ్ ఏ ఆక్యుపేషన్స్కి ఎక్కువైతే ఉన్నాయో వాటికి జాబ్స్ కానీ వీసా పరంగా చాలా బెనిఫిట్ అవుద్ది ఆ కోర్సెస్ తీసుకుంటే. అండ్ ఫైనల్గా అయితే మీ రీసెర్చ్ మీరు చేసుకోవాలి, ఎందుకంటే ఇయర్ టు ఇయర్ సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. అండ్ మీరేం ఆలోచించాలంటే రీసెర్చ్ చేసేటప్పుడు మీరు ఏ పర్పస్ మీద ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నారు, అక్కడ సెటిల్ అవుదామనే, జస్ట్ స్టడీస్ ఫినిష్ చేసుకుని వచ్చేద్దామనే. సో ఇలా మీ పర్పస్ని బట్టి థింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే చాలామంది ఐటీ కోర్సెస్ అని చెప్పి వచ్చి తీసుకున్నా కానీ సో అదేంటంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. సో ఎందుకంటే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే ఐటీ కోర్సెస్ అనే వెళ్తూ ఉంటాయి. సో చాలామందికి ఈ మెడికల్ రిలేటెడ్లో కోర్సెస్ ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. సో మీరేంటంటే జస్ట్ అవన్నీ రీసెర్చ్ చేసుకుని వెళ్తే బెటరు. అండ్ నేను రీసెంట్గా చూసింది ఏంటంటే లైక్ ఈ ఆస్ట్రేలియాలో ప్రతి ఆక్యుపేషన్కి వాళ్ళు వాల్యూ ఇస్తారనమాట. మంచిగా మనీ సంపాదించే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఏ ఆక్యుపేషన్లో. అండ్ ఫీజెస్ గురించి కోర్స్ టు కోర్సు అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను 2 years బ్యాక్ చదివినప్పుడు అయితే నా మాస్టర్స్ కోర్స్లో అంటే ఐటీ కోర్స్ అయితే తీసుకున్నాను. దానికి అప్రాక్సిమేట్లీ 8 lakhs to 10 lakhs పర్ సెమిస్టర్ అయితే అయ్యింది. సో మాస్టర్స్కి అయితే 4 semesters ఉంటాయి. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే మేబీ కన్సల్టెన్సీస్ని కనుక్కుని కానీ లేదంటే మీకు వెబ్సైట్లో అయినా మెన్షన్ చేస్తారు, అవి చూసి మీరైతే డిసైడ్ అవ్వచ్చు.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాబ్స్. సో జాబ్స్ ఏంటంటే మనకి స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, స్టూడెంట్ వన్స్ మనం కోర్సెస్ ఫినిష్ చేసాక ఎలా ఉంటుందనేది చూసుకుందాం. సో ప్రెజెంట్ మనం స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మనకేంటంటే మెయిన్‌గా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటారు. నేను మెయిన్‌గా ఇప్పుడేంటంటే క్యాన్బెరా గురించే మాట్లాడుతున్నా. ఆస్ట్రేలియా ఓవరాల్‌గా నేనైతే మాట్లాడట్లా. మనకేంటంటే పార్ట్ టైమ్ జాబ్స్ ఫోర్ట్‌నైట్‌లీ 48 అవర్స్ అనేది చేసుకోవాలి స్టూడెంట్‌గా ఉన్నప్పుడు. ఫోర్ట్‌నైట్‌లీ అంటే 14 డేస్. అంటే 2 వీక్స్‌కి ఎవ్రీ 2 వీక్స్‌కి 48 అవర్సే చేయాలి మనం. అదేంటంటే మనకి స్టూడెంట్ వీసా మీద మెన్షన్ చేస్తారు. మేబీ అది చేంజ్ అవ్వచ్చు. మీరు అది అబ్జర్వ్ చేసుకొని వర్క్ చేయాలి. మనకి యూసీలో వచ్చేసి కొన్ని కోర్సెస్‌కి మటికే 3 మంత్స్ సెమిస్టర్ జరుగుద్ది. 3 మంత్స్ హాలిడేస్ ఉంటాయి. అరౌండ్ అంత టైము. ఆ 3 మంత్స్ కాలేజ్ జరిగినంత సేపు ఏంటంటే ఫోర్ట్‌నైట్ 48 అవర్స్ చేయాలి. అండ్ రిమైనింగ్ 3 మంత్స్ అనేది మనకి హాలిడేస్‌లో ఉంటాం కాబట్టి అప్పుడు ఫుల్ టైమ్ చేయొచ్చు. అది కూడా మీకు చేంజ్ అవ్వచ్చు. మీరు అది కూడా అబ్జర్వ్ చేసుకొని వర్క్ అయితే చేయాలి. పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయంటే కొందరు ఏంటంటే లైక్ మెక్‌డొనాల్డ్స్‌లో చేస్తారు. కొందరు ఏంటంటే పెట్రోల్ బంక్స్‌లో చేస్తారు. కొందరేమో రెస్టారెంట్స్‌లో కానీ హోటల్స్‌లో కానీ ఐటీ జాబ్సే లైక్ ఏంటంటే అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్, పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఉండొచ్చు. సో ఇలా ఉంటాయన్నమాట. బట్ స్టూడెంట్‌గా వచ్చేసి ఐటీ జాబ్స్ దొరకడం అంటే చాలా కష్టము. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు ఈ క్యాన్బెరాలో ఏంటంటే అన్నీ గవర్నమెంట్ ఆఫీసెసే ఉంటాయి. ఈవెన్ మనకి ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్నా కానీ వాళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి అంత ఈజీగా అయితే తీసుకోరు. సో గవర్నమెంట్ వాటికి ప్రాజెక్ట్స్‌కి ఏం కావాలంటే వాళ్ళు రిక్వైర్మెంట్ సెక్యూరిటీ క్లియరెన్స్ అయితే అడుగుతారు. ఆ సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది సిటిజన్‌షిప్ ఉంటేనే వస్తుంది. సో మ్యాక్సిమం ఎలిజిబిలిటీ అవ్వమనమాట. అంటే అస్సలు ఉండవు అంటలేదు. బట్ చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట. అది మన నాలెడ్జ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని అప్లై చేస్తూ ఉండడమే. నేనైతే ఒక అరౌండ్ లైక్ 200 జాబ్స్ అలా అప్లై చేస్తే గానీ నాకు ఒక జాబ్ రాలేదు ఐటీ జాబు. నేను అది అప్లై చేసింది మీరు మెయిన్‌గా యూసీ కెరియర్ హబ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు ఆల్వేస్ చెక్ చేసుకుంటా ఉండాలి. లైక్ ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా ఉన్నాయా? ఈవెన్ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అయినా గానీ కొందరు జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఏంటంటే మంచిగా వర్క్ చేస్తే వాళ్ళని క్యాజువల్‌గా గాను, పార్ట్ టైమ్‌గా లేదంటే ఫుల్ టైమ్‌గా అలా నెక్స్ట్ తీసుకుంటా వెళ్తారు. సో ఏది వదలకూడదు ఏ ఆపర్చునిటీ. సో అలా చూసుకొని అయితే మనం చేసుకోవాలి. పార్ట్ టైమ్ జాబ్స్ అయినా అంతే. పార్ట్ టైమ్ జాబ్స్ దొరకడం ఈజీ. బట్ స్టార్టింగ్ వచ్చిన ఎర్లీ స్టేజ్‌లో కొంచెం డిఫికల్ట్ అవుద్ది. ఒక 2, 3 మంత్స్ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తది. తర్వాత ఈజీగానే పార్ట్ టైమ్ జాబ్స్ వస్తాయి. బట్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఐటీ జాబ్స్ అంటే చాలా రేరు. చాలా తక్కువ ఛాన్సెస్. బట్ ట్రై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ యూనివర్సిటీ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని. సేమ్ ఇందాక చెప్పినట్లే చాలా తక్కువగానే ఉంటాయి. బట్ ఏంటంటే మనకి సేమ్ స్ట్రీమ్‌లో దొరకాలంటే కొంచెం కష్టం అనమాట. బట్ మనకి వన్స్ స్టడీస్ అయిపోగానే మనకేంటంటే టెంపరరీ వీసా వస్తది. ఆ టెంపరరీ వీసా మీద మేబీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 2 ఇయర్సో, 3 ఇయర్స్, 4 ఇయర్సో ఉంటాం అక్కడ. ఆ స్టే చేసి ఫుల్ వర్క్ రైట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఎంత టైం అయినా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఒక కంపెనీకి ఇన్ని అవర్స్ అని ఒక 38 అవర్స్ అనే ఉంటుంది. అలా లిమిట్ ఉంటాయన్నమాట. సో అప్పుడు నువ్వు ఏ స్ట్రీమ్‌లో చేసుకున్నా వాడికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు అలాగా చేసుకోవచ్చు. బట్ క్యాన్బెరాలో మటికి ఐటీ జాబ్స్ అంటే చాలా కష్టం. మేబీ రిమైనింగ్ వాటిల్లో కూడా మేబీ ఆపర్చునిటీస్ ఉండొచ్చు గానీ బట్ ఇక్కడ మటికి నేను చెప్పినట్లు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల మనకైతే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ మనం ట్రై చేస్తూ ఉండడమే. సో ఫైనల్‌గా ఇదే నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట క్యాన్బెరాలో. సో నేనైతే యాజ్ మచ్ యాజ్ అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇంకా మీకు ఏ టాపిక్‌లో అన్నా ఇన్ డెప్త్‌గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేనైతే అవి చూసి మేబీ నెక్స్ట్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను. అండ్ మేబీ నెక్స్ట్ వీడియోస్ నేను ఇంకా వీసాస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వడానికి ఏమేమి వీసాస్ ఏ దారులు ఉన్నాయి అనేది అట్లా నేను వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.